నమస్తే. చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ భువనగిరిలో కూడా భువనగిరి టౌన్లో తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ గ్రామ సభలు, ఇక్కడ భువనగిరి టౌన్లో వార్డు సభలు తిరుగుతూ ఈరోజు 4 కార్యక్రమాలు చేసుకున్నాం. సో ఎక్కడికి వెళ్ళినా ప్రజలైతే సంతోషంగా ఉన్నారు. 10 ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డారు. 10 ఏళ్ల పాటు రేషన్ కార్డులు లేకపోయా, 10 ఏళ్ల పాటు ఓ ఇల్లు ఇయ్యలే. మరి ఈరోజు ఎక్కడన్నా ఇండ్లు అవపడుతున్నాయి వార్డులలో అంటే నాడు కాంగ్రెస్ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. ఆ ఇండ్లు అవపడుతున్నాయి తప్పితే రేషన్ కార్డులు కూడా అప్పుడు ఇచ్చినవి తప్పితే గత 10-12 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు లేవు, ఇండ్లు లేవు. సరే, ఇది ఇక ప్రజలు కూడా ఏంటంటే ఒక విధంగా దానికి అలవాటు కూడా పడిపోయారు గత 10 ఏళ్ళలో. సరే, మేము ప్రతిపక్ష నాయకులుగా కార్యకర్తలుగా ఆ రోజు తిరుగుతున్నప్పుడు అయితే మేము ఆ ప్రజల అక్కడ ఇండ్లు చూసినప్పుడు కొన్ని ఇండ్ల మీద ఇంటి కప్పు లేకుండా తాటిపత్రి కప్పుకొని రేకుల ఇండ్లు, పెంకుటిండ్లు, కూలిపోయే గోడలు, ఆ పెంకుటిండ్ల మీద పెంకలు కూడా సరిగా లేక వాన పడితే మొత్తం ఇంట్లో నీళ్ళు పడే పరిస్థితిలా, అంటే అట్లాంటి ఇల్లు ఉండే తెలంగాణలో మరి ఇట్లాంటి ఓ ధనిక రాష్ట్రం ఇదేంటిదిరా పరిస్థితి అనుకున్నాం. ప్రజలు బాధపడ్డారు, ఇండ్లు లేకపోయా, రేషన్ కార్డు లేకపోయా. సో ఇవన్నీ చూసి మరి అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు అవన్నీ చూసినాం కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర కాంగ్రెస్ మంత్రులు, కేబినెట్ మంత్రులు అందరూ కలిసి నిర్ణయం చేసుకొని ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ నాడు గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల గృహజ్యోతి కరెంటు బిల్లు కానీ, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచే కార్యక్రమం కానీ, రుణమాఫీ 2 లక్షలు చేసే కార్యక్రమం కానీ, దాదాపుగా అయిపోయింది. ఎక్కడన్నా అరకొర కొన్ని మిగిలిపోయి ఉండొచ్చు 2 లక్షల రుణమాఫీ. సో ఇవన్నీ చేస్తూ మళ్ళా ఈరోజు గ్రామ సభలు పెట్టి ప్రజల చెంతకే వచ్చి వాళ్ళకి సంబంధించిన అతి ముఖ్యమైనది రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే రేషన్ కార్డు అంటే వాళ్ళ ఉనికి, వాళ్ళ ఐడెంటిటీ. ఏ పథకానికి పోయినా, ఓ ఫీజు రియంబర్స్మెంట్ పోయినా, ఓ ఆరోగ్యశ్రీకి పోయినా, ఓ కాలేజీలో అడ్మిషన్ పోయినా మీ అడ్రస్ ఏంది, మీ ఇల్లేది, ఊరేదని అడుగుతారు. ఇది అలవాటుగా మారింది. నీ ఉనికి, నీ పేరు ఏంటంటే ఇది నా రేషన్ కార్డు, ఇది నాది అడ్రస్, ఇంటి పెద్ద, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అనేది ఉండేది. అంటే రేషన్ కార్డులు అట్లాంటి ఐడెంటిటీ కూడా లేని పరిస్థితి 10 ఏళ్లలో ఏర్పడ్డది. సో మరి అట్లాంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఆ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఇంద్రమ్మ ఇండ్లు లేకపోయా, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ గ్రామ సభలలో ఇస్తుంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా మరి అవసరం ఉన్న అందరికీ కూడా అంచెలంచెలుగా, అంటే మాకు అర్థమైన కాడికి ఒక వార్డు ఉన్నది, ఒక ఊరు ఉంది, 1000-1200 మంది ఉంటే, ఒక 250 ఇండ్లు ఉంటే, ఒక 40-50 ఇండ్లు ఉండకపోవచ్చు, 60 మందికి ఇండ్లు లేని పరిస్థితి ఉండొచ్చు. వాళ్ళకు అంచెలుగా మరి వాళ్ళు చేయకపోయి సాధగాకపోయా ఈరోజు మమ్మల్ని ప్రశ్నించే కార్యక్రమం చేస్తారు. ఏడో పోయినా ఓ స్లోగన్లు ఇచ్చి ఆ గ్రామ సభల దగ్గర ఓ డిస్టర్బెన్స్ కార్యక్రమం చేస్తారు. వాళ్ళు 10 ఏళ్ళు ఇల్లు ఇవ్వకపోయి, 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వకపోయి, రుణమాఫీ చేయలేకపోయి, ఏది చేయను అడగడానికి కూడా అర్హత లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదే కాక ఈరోజు కవిత, మన కల్వకుంట్ల కవిత గారు వీడికి భువనగిరి రావడం జరిగింది. వారు ప్రెస్ మీట్ పెట్టంటే మూసీ మీద ఏటీఎం అయిందని వాళ్ళు అంటారు. మూసీ మొదలే పెట్టలే, మూసీకి సంబంధించిన డిపిఆర్ వేయాలి, మూసీకి సంబంధించిన నిధులే రాలే, దానికి ఏటీఎం అయ్యింది అని అంటే ఇది 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 అర్థం లేని ప్రశ్న తప్పితే ఇంకోటి కాదు. ఈ మూసీ అనేది మీరు అనేక 2 ఎలక్షన్ల ముందు కూడా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అధికారం రాకముందు మూసి ప్రక్షాళన చేస్తూ ఉన్నారు, ఆ మాటే మర్చిపోయినారు. ఈరోజు మేం చేస్తుంటే దాన్ని ప్రజలలో అయోమయంగా సృష్టించే కార్యక్రమం చేస్తారు తప్పితే ఇంకోటి కాదు. మరి అట్లనే మొన్న ఇక్కడ ఏది టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ బిల్డింగ్ 10 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి గారు అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే యువత కొంత వివేచన కోల్పోయి కొంత ఆవేశంతో ఇది అయిండొచ్చు. దాని మీద మళ్ళా ఆ సమస్యను మళ్ళీ ఈరోజు ఆ సమస్య రేకెత్తించి మళ్ళా కవిత గారు మాట్లాడుతున్నారు. మాకు చాలా మంది కార్యకర్తలు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే, అంటే మీరు ఒక ఆవేశపూరితమైన వాతావరణం క్రియేట్ చేసి, ఒక మంచి వాతావరణం ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఆవేశం క్రియేట్ చేసి మిమ్మల్ని మర్చిపోయారు జనం, ప్రజలు. మరి మర్చిపోయిన మిమ్మల్ని మళ్ళా గుర్తు చేసేలాగా ఇట్లాంటి ఆవేశపూరితమైన వాతావరణం క్రియేట్ చేసి అడ్డగోలు ప్రేరేపణలు చేసి ఈ పబ్బం గడుపుకొని కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదని కూడా దాన్ని